ఈరోజు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి నా బీఆర్ఎస్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిన్న కాంగ్రెస్ మిత్రులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మొన్న మదన్న గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆస్కార్ అవార్డు మంత్రికి ఇవ్వాలి, చాలా కష్టపడతాడు, 5 సార్లు ఎమ్మెల్యే అయిండు, అయినా కూడా ఏం చేయకున్నా కానీ ప్రజలు ఓట్లేస్తారు, ఎమ్మెల్యే అయిండు, విప్ అయిండు, 2 సార్లు మంత్రి అయిండు, ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చాలా గొప్పగా హైదరాబాద్లో చెప్తే దాన్ని కాంగ్రెస్ నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడడం జరిగింది. అసలు పనిచేసిన వాళ్ళకే ఆస్కార్ అవార్డు ఇస్తలేరు, మీ మంత్రి బాగా పనిచేస్తాడు అని మీరు అనుకుంటారు. ఏం పని చేయకుండా కానీ మీ మంత్రికి ఆస్కార్ అవార్డు ఇవ్వమన్నాం కదా మేము. గొప్ప కవులకు నటులకే ఆస్కార్ అవార్డు వస్తలేదు, ఏం పని చేయకుండా మీ మంత్రికి ఆస్కార్ అవార్డు ఇవ్వడం అంటే ఎంత గొప్ప. అది మీకు తెలుస్తలేదు, మీ మంత్రికి తెలుస్తలేదు. ఇంకా మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి జరిగింది, ఏం సంక్షేమ పథకాలు వచ్చినాయి, అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్న సంగతి మీకు తెలుసు. ఆ 10 సంవత్సరాలలో మీరు ప్రతిపక్షం చేయలేదు, ఇళ్లలోనే ఉన్నారు. మేమే ప్రతిపక్షం చేసినాం, అప్పుడు మేమే అధికార పార్టీలో ఉన్నాం. ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉంటే మీరు ప్రభుత్వానికి ఇచ్చిన పథకాలు అమలు పరుస్తలేదు. 420 అని తెలుగులో అన్నారు, ఇంగ్లీష్లో ఏమంటారు, అయితే 420 అంటారు. అంటే 420 అనేటప్పుడు తెలంగాణ ప్రజలకు తెలియదు. ఇంగ్లీష్లో ఎవరైనా 420 అనుకుంటే పోతే అయిపో, అవి అట్టి పథకాల గ్యారంటీలను అర్థమైపో. మా వాళ్ళందరికీ 420 అన్నలో 420 హామీలు వస్తాయి, 6 గ్యారంటీలు వస్తాయి అని చెప్పుడు కూడా అందరు నమ్మిరు. 6 గ్యారంటీలలో దేనికి గ్యారంటీ ఉందో మీరే చెప్పాలి. ఒక్క గ్యారంటీకి కూడా గ్యారంటీ లేదు. ఇచ్చిన 6 గ్యారంటీలలో అన్నిటికీ కొట్లాటలు, లొల్లులు, బస్సులలో పోతే ఆడలు కొట్లాడతారు. మా మదన్న చెప్పకుండా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మీరేమన్నా పనులు చేసిరా? ఈ మంతని నియోజకవర్గంలో సోమనపల్లి బీచ్ దగ్గర పొక్కలు పట్టి చాలా మంది యాక్సిడెంట్ అయితే చెప్పి మేము అక్కడ ప్రెస్ మీట్ పెడితే దాన్ని రిపేర్ చేసారు. మాతా శిశు హాస్పిటల్ వేళ డాక్టర్ లేరు, 5-6 నెలల నుండి డాక్టర్ లేరు. అక్కడికి ఇబ్బందులు అయితే గర్భిణీ స్త్రీలు మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో పోతారు. మాతా శిశు హాస్పిటల్ అంటే అటు ఒక గొప్పగా ఉండేది. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మళ్ళీ ఇంటికి రారనేది ఒకటి, అంతమంది కాశీ వెన్నులు ఇంటికి రారన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ పోతే ఇంటికి రారనే ఒక అపవాదం ఉండేది తెలంగాణ రాకముందు. అది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాతా శిశులు, ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ స్కూళ్ళు ఎన్నో డెవలప్ చేశారు. ఆ హాస్పిటల్లో డాక్టర్ లేరు, అక్కడ లేడని చెప్పిన తర్వాత డాక్టర్లను పెడితే. ముఖ్యంగా మంత్రి గారు తమ్ముడు ఈ ఏరియాలో తిరిగినప్పుడల్లా పోలీస్ ఎస్కార్ట్ తిరగబట్టే. పాపం ఆయన కన్నా ఏమన్నా పదవి అని చెప్పిండు. అట్టిగా మంత్రి తమ్ముడు అని తిరుగుతారు, ఆయనకే మంచిగా ఉండదని చెప్తే మా మాదన్న ప్రెస్ మీట్ పెడితేనే ఆయనకు పదవి ఇచ్చింది రాష్ట్రం నుండి. ఇంకా మిగతా కాంగ్రెస్ కూడా మాకు ఫోన్ చేస్తారు, మీ మదన్న చెప్పు జరా, మాకు మమ్మల్ని గుర్తిస్తలేరు, మమ్మల్ని ఫ్లెక్సీలలో పెడతలేరు, మాకు నామినేట్ పదవులు అన్న వస్తలేవు, మదన్న ఉన్నప్పుడు అన్ని పదవులు వచ్చినాయి అన్నారు. అది మేమే గుర్తు చేయబడుతుంది. మేము ప్రెస్ మీట్ పెడితేనే మీకు లాభం. కాంగ్రెస్ నాయకులైనా కార్యకర్తలైనా అర్థం చేసుకోండి. అడగంది అవే అన్నం పెడతలేదు, అట్లాంటిది మేము అడిగితేనే మీకు ఇంత దొరుకుతుంది. అట్లాంటిది మీరు ఆయన దగ్గర మెప్పులు పొందడానికి మమ్మల్ని విమర్శించడం, మమ్మల్ని ఎవరైతే మంచిగా ఉంటారో అని మా మీద తీసుకొచ్చు, వాళ్ళకి తగ్గట్టు తీసుకొచ్చు మళ్ళీ మాట్లాడారు. ఇది కాదు, మేము మాట్లాడినామంటే దానిలో అర్థం ఉన్నదా లేదా, మేము ఎందుకు విమర్శిస్తున్నాం, ఎందుకు విమర్శించారు మనల్ని, మనం ఏం చేయలేదు, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఎక్కడ జరుగుతలేదు పని, దాన్ని పూర్తిగా చూసి డెవలప్ చేయండి, పని చేయండి. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అధికారం ఉన్నది మీకు, అప్పుడు పని చేయండి. నేను చెప్తేనే మీరు చేస్తలేదు, నేను చెప్పినాక నెలకో 15 రోజులకో చేస్తారు. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం పని చేస్తే మన యజమానం పోతుందని కొంచెం లేట్గా మళ్ళీ మర్చిపోయినాక మళ్ళీ మీరు పనులు చేయబట్ట. అదే మేము అడగక ముందే పనులు చేయరు. 2 సార్లు రైతు బంధు ఎగ్గొడుతుంది, ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు రైతు బంధు ఇస్తుంది, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలే అని ముందస్తూ మళ్ళీ 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలలో కూడా పెడుతుంది. అప్పుడేమో 5 ఎకరాలే కట్అవుట్ అంటుంది. అంటే మీకు ఎలక్షన్ వస్తే ఒక రకమైన ప్రేమ తెలంగాణ ప్రజల మీద, ఎలక్షన్ రాకపోతే ఒక రకమైన ప్రేమ. అంటే ఇట్లా చేసుకుంటూ పోతుంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్ముతారు? 18 నెలలు అయితే స్థానిక సంస్థలు అయిపోయి సర్పంచులు లేక, ఎంపీడీసీలు లేక, మున్సిపల్ కౌన్సిలర్లు లేక, ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండబట్టే, ఊర్లో పందులు బొర్రబట్టే, చెత్త చెదర ఉండబట్టే, ఒక ఆడబిడ్డ లేని ఇల్లు ఎట్టుంటుందో గ్రామానికి సర్పంచ్ లేని ఊరు గట్ట తయారు చేయబడుతుంది. దాన్ని అడుగురి. ఎలక్షన్ పెడితే మీకు పదవులు వస్తాయి. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా, మమ్మల్ని గెలిపి మా గవర్నమెంట్ ఉన్నది, మేము డెవలప్ చేస్తామని అట్లా గెలురు, అట్లనే అనుభవించేది.
మీరు అట్టి బొక్కల కోనరా గారు దెబ్బతిన్నట్టు మీరు అట్టి ఏదో మీ సార్నికి ఇంత తనగానే మీ సార్ దగ్గర మెప్పులు పొందడానికి మీరు అట్టి ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళని వాళ్ళని వీళ్ళని మాట్లాడాలని తిట్టడం కాదు. మేము మాట్లాడలేదు కానీ ఆలోచన చేయండి, మీకోసమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక పిల్లగాడు తండ్రికి భయపడి తండ్రికి చెప్పకపోతే తల్లి అన్న ఆయనకు బట్టలు కొను, ఆయనకు ఫోన్ కొను అని చెప్తారు. అట్లా మేము ప్రతిపక్షంలోని మీకు చెప్తున్నాం ఒక తల్లిలాగా. కానీ మిమ్మల్ని విమర్శించి కాదు, మీకోసమే మాట్లాడతాను. మీరు మళ్ళీ మా మీదకే ఏదో పట్టుకొని ఉరికి రాబడుతుంది, లొల్లికి రాబడుతుంది, ప్రెస్ మీట్ పెట్టబడుతుంది, తిట్టబడుతుంది. ఇది మా అనుకోరు. ఫస్ట్ ప్రెస్ మీట్ పెడతామంటే ఏదో ఒక అర్థం ఉన్నది. ఏడ పనిలేక పెడతలేము. ప్రజల పక్షాన, రైతుల పక్షాన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కాబట్టి మేము వీళ్ళ తరపున ఉండి ఈ ప్రజల పక్షాన మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటాం, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ప్రశ్నించిన దాన్ని పనిచేయడం చూడాలి కానీ మళ్ళీ మమ్మల్ని విమర్శించడం ఏమున్నది? మేము 10 ఏళ్ళు చేసినాం, అప్పుడు చేతగాలేదా మీకు? అప్పుడు ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టలే, ఒక్కరోజు మమ్మల్ని అడగలే. ఎందుకు అడగలే? మరి మేము పని చేసినాం కాబట్టి. మీరు పని చేస్తలేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ ఆలోచన చేయాలా కానీ ఏదో మెప్పులు పొందడానికి కోసం ఎన్ని రోజులు భజన చేస్తారు? ఇది మానుకొని ఇక రేపటి నుండి ఆయన ప్రెస్ మీట్ పెట్టే కాంగ్రెస్ నాయకులు ఆలోచించుని, ఒక స్థాయిని మించి మాట్లాడేవారి. అర్థమైందా? స్థాయిని మించి అనవసరమైన మాట్లాడు అక్కడేదో జరుగుతుంది అనుకోకూరి. అక్కడ ఏం జరగాలో తనకు తెలుసు. ఆస్కార్ అవార్డు ఎందుకు ఇచ్చిండో తెలుసు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ మీరు చెప్పలేకపోతారు. మీ మనసులో ఉన్నది మాకు తెలుసు. ఏం చేయకుండా ఆస్కార్ అవార్డు ఇవ్వడం అంటే చాలా గొప్పది. దానికి మీరు పాలాభిషేకం చేయండి. మా మదన్ గారు మా సార్ ఏం చేయకుండా ఆస్కార్ అవార్డు అన్నాడు. అరే ఇది గొప్ప అన్నట్టు గట్ల చేయరు. కానీ అనవసరంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియాలలో పెట్టి అట్లా మీరు తప్పుదో పోకండి. మేము మీ మంచి గురించే మాట్లాడుతున్నాం. ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయకండి. ఇప్పటికైనా మానుకొని మంచిగా ఉండి స్థానిక సంస్థలు కానీ ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలు బాగుపడుతుంది, ఇప్పుడు అందరికి ఇల్లు వస్తాయి అన్నారు. ఉన్న 5 ఇళ్ళకే రంగులేసి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ కట్టిన ఇళ్ళకే రంగులేసి మళ్ళీ ఇల్లు ఇవ్వబడింది. కొత్తదనం ఎక్కడున్నది? అది చూడండి మీరు. దాంతో తెలంగాణ రాష్ట్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుపడ్డదా, బాధపడతారా ఆలోచించుంది. 4 ప్రాజెక్టులు కడితే 4 ప్రాజెక్టులు ప్రాబ్లం లేకనే. ఒక కాళేశ్వరం కాడ చిన్న ప్రాబ్లం ఉంటే ఉన్న 3 ప్రాజెక్టులు గేట్లు లేవడుతుంది. గేట్లు లేవట్టడం ద్వారా అసలు సారాంశం ఏంటంటే ఒక ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి మీద అపవాదం వేస్తూ ఉసుక అమ్ముకోబడుతుంది. ఎందుకంటే నీళ్లు ఉంటే అందులో ఉసుక ఎత్తుకోవడానికి వీలు కాదని ఈ వంకతోటి మళ్ళీ లక్షల కోట్ల ఉసుక అమ్ముకోబడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరువురి కాంగ్రెస్ నాయకులు, మేము మాట్లాడేది న్యాయబద్ధంగా ప్రజల పక్షాన మీకోసం కూడా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఆలోచించాలని నేను ఈ ప్రత్యేక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మాజీ జెడ్పీటీసీ గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్, నా తోటి మిత్రులు బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై కేసీఆర్, జై పుట్టమారు.